పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 19వ వార్డు సూదికొండ గ్రామానికి చెందిన సుమారు 70 కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలో చేరారు. టీడీపీ మహిళా నాయకురాలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గౌతు శిరీష ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ నమ్మకంతోనే వైసీపీని వీడి టీడీపీలో చేరామన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకొని మురికివాడలా ఉన్న సూదికొండను అభివృద్ధి చేసుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. నెక్స్ట్ అలా వచ్చేయండి. ఒకసారి లాస్ట్ లో ఫోటో తీద్దాం. తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో అక్కడున్న వాళ్ళందరితో ఐక్యతతో పనిచేసి సూదికొండలో మళ్ళీ తెలుగుదేశానికి అత్యంత మెజార్టీ ఇస్తామని చెప్పి ఈరోజు నమ్మకంతో చెప్పి మరీ వచ్చిన సోదరులు తిరుపతి గారికి ఆయనకు వచ్చిన ప్రతి ఒక్క ఆయన కూడా చాలా మర్యాదగా ఒక మాట అడిగారు. మీకు గెలిపించి చూపిస్తాం, మా సూదికొండలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లునిస్తూ అక్కడున్న మురికి కాలువలు అవన్నీ బాగు చేయాలని ఒక వార్డు అభివృద్ధి గురించి మాట్లాడారు తప్పితే ఆయన సొంత గురించి మాట్లాడలేదు. ప్రతి ఒక్క అభివృద్ధి చేసి చూపించడం తెలుగుదేశం పార్టీ పని. ఒక్కసారి గెలిపించే అవకాశం ఇవ్వండి. పలాస నియోజకవర్గంలో ఎవరి చేత వేలొచ్చి చూపించుకున్న మున్సిపాలిటీని ఈ రోజున్న మురికి పాలిటీ నుంచి మున్సిపాలిటీగా చేసి చూపించి సూదికొండ అన్ని రకాల తెలుగుదేశాన్ని ఇడిచిపెట్టడం వల్ల చాలా తప్పు చేశాము. పనికిరాల మాటలని మళ్ళీ తెలుగుదేశాన్ని ఇడిచిపెట్టి వైఎస్ఆర్ వర్క్ చేసిన 5 సంవత్సరాలు సూదికొండ అనే పేరుని దోషేస్తున్నారు. ఈ సూదికొండ కొండ కూడా నెక్స్ట్ వైఎస్ఆర్ 5 సంవత్సరాలు గెలిస్తే ఉండదు. ఇప్పటికే సగం తవ్వేసినారు. ఇకపోయి కానీ మళ్ళీ మేము వైఎస్ఆర్కే సపోర్టింగ్ చేస్తే ఆ కొండను కోల్పోతాం. ముందు సూదికొండ అనే ఊరిని కోల్పోతాము. నాకు కావాల్సింది పార్టీకి సపోర్టింగ్ తెలుగుదేశం ఎందుకు చేస్తున్నాడు? సూదికొండ నిలబడాలి మేడం గారు. దయించి కొండ మీద ఎవడెవడు ఆక్రంగా అడ్డిస్తున్నారు అవన్నీ కొట్టాలి. మళ్ళీ ఒక్క పుట్ట అనేది సూదికొండలే ఉండాలి. సూదికొండ ఎవరు తాకినా మనకున్న వాళ్ళు తాకినా సరే మీరు వగలకూడదు. సూదికొండ మాకు మెయిన్. రోడ్లు బస్సులు ఒక రోడ్డు కూడా సూదికొండకు పడలేదు. ఏ ఈదిలో పడలేదు. అది ప్రూఫ్ చేయమని చెప్పండి. సూదికొండ గ్రామంలో మీటింగ్ పెట్టమని నేను చెప్తాను. అక్కడ సమాధానం ఎవరికైనా ఒక్క రూటు కూడా వేయలేదు. అందుకే ఈ బట్టలు బాగలేదు. మీ మామూలు బాత్రూమ్ బట్టి కూడా తావులే వెళ్తుంది. ఈ తడుచుకొని గిడుచుకొని వెళ్ళి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అందుకే నేను ఈ పారిపోనికి పార్టీకి తెలుగుదేశం సపోర్టింగ్ చేయడానికి కారణం అదే. ఊరు బాగుపడమే.